రానున్న రబీ కాలంలో వరి పంటకు బదులు ఆరుతడి పంటలు వేసుకోవాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ఇందుకోసం మార్టేరు వ్యవసాయ పరిశోధనా స్థానం ఆధ్వర్యంలో ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం నంద్యాలలో అఖిల భారత సమీకృత పథకం పంటల వైవిధ్యంపై పైలట్ ప్రాజెక్టును ప్రారంభించారు. రబీలో వరి పంటకు బదులుగా అపరాలు, మొక్కజొన్న, సజ్జ, శనగ, సోయా చిక్కుడు, కంది వంటి ఆరుతడి పంటలను సాగు చేస్తే రైతులకు నికర ఆదాయం రెట్టింపు అవుతుందని వివరించారు. ప్రత్యేకంగా మొక్కజొన్న సాగు చేసే రైతులకు జీరో టిల్లేజ్ పద్ధతిలో విత్తేందుకు అవసరమైన పరికరాలను అందించారు. పంటల వైవిధ్యంతో నేల ఆరోగ్యం బాగుంటుందంటూ వివరాలు తెలియజేస్తున్నారు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం మార్టేరు ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ సహదేవరెడ్డి. ఇప్పుడు ప్రస్తుతము ఖరీఫ్లో అంతా కూడా వరి పంట సాగు చేశారు. రెండో పంట రబీకి వేసేదానికి సన్నద్ధమవుతున్నారు. గోదావరి డెల్టాలో ముఖ్యంగా వరి తర్వాత వరి పంట వేస్తారు. ఆంధ్రప్రదేశ్లో కాలువలు ఉన్నటువంటి రాయలసీమ ప్రాంతాలు, తర్వాత భూగర్భ జలాలు ఉన్న చోట రెండో పంట వరి వేసేదానికన్నా ఆరుతడి పంటలు వేసుకుంటే చాలా శ్రేయస్కరము. ఇప్పుడు పంట వైవిధ్యాన్ని పాటించుకోవాలా. వరి తర్వాత వరి వేసేదాని వల్ల పురుగులు తెగుళ్ళు ఎక్కువయ్యి లాభదాయకంగా ఉండదు. కాబట్టి రెండో పంట ఆరుతడి పంటలు సాగు చేసుకున్నట్లయితే చాలా శ్రేయస్కరము. ముఖ్యంగా వరి తర్వాత కోసేసిన తర్వాత జీరో టిలేజ్ మొక్కజొన్న సాగు అనేది కూడా సాగు చేసుకోవచ్చు. పుష్పో సీడర్ అనేది ఉందన్నమాట. దాంట్లో విత్తనాలు వేసుకునేసి వరుస క్రమంలో వేసుకోవచ్చు. అంటే వరుసకి 20 సెంటీమీటర్ల దూరంలో పడుతుంది కాబట్టి సాగు చేసుకోవచ్చు. ఇంకా కూడా వరి ముఖ్యంగా 1240 మిల్లీమీటర్ల నీటి ఆవశ్యకత ఉంది. సో అదే ఆరుతడి పంటలకు అయితే ఇప్పుడు మొక్కజొన్నకు అయితే 450 నుంచి 500 మిల్లీమీటర్లు నీరు సరిపోతుంది. అంటే 7 నుంచి 8 తడులుగానే మొక్కజొన్నకి ఇచ్చినట్లయితే సరిపోతుంది. ముఖ్యంగా ఇప్పుడు మొక్కజొన్న ఎక్కువ సాగులో వచ్చేదానికి ఆస్కారం ఉంది. ఎందుకంటే 70% మొక్కజొన్న కూడా ఇప్పుడు ఇథనాల్ వినియోగానికి మొక్కజొన్న పండిస్తున్నారు. అంటే క్రూడ్ పెట్రోల్లో ఒక 20% వరకు ఇథనాల్ బ్లెండ్ చేసి పెట్రోలు చేస్తూ ఉంటారు. కాబట్టి దీనికి రేట్ అనేది ఉంటుంది. కాబట్టి మొక్కజొన్న ఎక్కువ సాగు చేసేదానికి ఆస్కారం ఉంది. మామూలుగా 1 ఎకరా వరి సాగు చేసేదానికన్నా కంపేర్ చేసుకుంటే నీటి ఆరుతడి పంటలు 2.5 ఎకరా నుంచి 3 ఎకరాల వరకు సాగు చేసుకోవచ్చు. ముఖ్యంగా వరి తర్వాత అపరాలు వేసుకోవచ్చు. పెసర, మినుము కూడా సాగు చేసుకోవచ్చు. మస్టర్డ్ కూడా వేసుకోవచ్చు. కొంతవరకు పెట్టుబడి ఖర్చు తక్కువ, ఎక్కువ ఆదాయం వచ్చేదానికి ఉంటుంది. వరి తర్వాత వేరుశెనగ కూడా సాగు చేసుకోవచ్చు. నల్లరేగడి నేలల్లో బెంగాల్ గ్రామ్ కూడా వేసుకోవచ్చు. పప్పు శనగ కూడా వేసుకోవచ్చు. ముఖ్యంగా ఈ పంట వైవిధ్యంలో ఇప్పుడు క్రాప్ ఇంటెన్సిఫికేషన్లో సోయాబీన్ కూడా ఎక్కువగా ప్రాచుర్యం వస్తుంది. కాబట్టి 4 వరుసలో సోయాబీన్, 1 వరుస కంది కూడా వేసుకోవచ్చు. మనకు చిరుధాన్యాలు కూడా సాగు ఇప్పుడు మధ్యకాలంలో ఎక్కువగా ప్రాచుర్యంలోకి వస్తుంది. సో చిరుధాన్యాల సాగులో సజ్జ ABV 04 బయోఫోర్టిఫైడ్ వెరైటీ, దాంట్లో ఐరన్ 40 ppm ఉంటుంది. కాబట్టి దాన్ని అంతర పంటగా 1 వరుస కంది, 2 వరుసలు సజ్జ రైతులను ప్రోత్సహించడం జరిగింది. ఇది మోస్ట్ క్లైమేట్ రెసిలియంట్ ఇంటర్ క్రాపింగ్ సిస్టమ్ అన్నమాట. ఒకవేళ ఎక్కువ వర్షాలు వచ్చినా కానీ, ఒక పంట నష్టపోయినా కానీ రెండో పంట నుంచి ఆదాయం వస్తుంది. కాబట్టి రైతులందరూ కూడా అంతర పంటల సాగు విధానాన్ని సాగు చేయాలని చూస్తున్నాను. అదే కాకుండా కూడా రెండో పంటను వరి కాకుండా ఆరుతడి పంటలు సాగు చేయాలని రైతులంతా కోరుకుంటున్నాను. అఖిల భారత సమీకృత పథకం కింద నంద్యాల జిల్లాలో పంటల వైవిధ్య పథకం అనేది పైలట్ ప్రాజెక్టుగా చేపట్టడం జరిగింది. ఈ ప్రాజెక్టులో ముఖ్యంగా రైతులు సాగు చేస్తున్నటువంటి సాంప్రదాయ పంటలు, అంటే వరి కానివ్వండి, ఈ పంటలు ఏవైతే ఎక్కువ నీరు అవసరమయ్యి ఎక్కువ పంట కాలం ఉన్నటువంటి ఈ పంటలకు బదులుగా ప్రత్యామ్నాయంగా వైవిధ్యమైనటువంటి పంటలు మొక్కజొన్న, సజ్జ, సోయాబీన్ వంటి పంటలను రైతులకు ఆశావహంగా చేయడం కోసము ఈ పథకం కింద చేపట్టడం జరిగింది. ఇందులో భాగంగా రైతులకు ఈ పథకం కింద చేపట్టవలసినటువంటి పంటల సాగుపై అవగాహన కార్యక్రమం చేసి, అదేవిధంగా వారికి ఈ మొక్కజొన్న విత్తనాన్ని కూడా పంపిణీ చేయడం జరిగింది. ఈ వైవిధ్య పంటలపై అవగాహన చేపట్టటకు ముందు శిక్షణా కార్యక్రమాలు కూడా చేపట్టవలసిందిగా ఈ పథకంలో భాగంగా చేస్తాము. పంట విత్తే దగ్గర నుంచి కూడా పంట సమయంలో చేపట్టవలసినటువంటి ఎరువులు, పోషకాల యాజమాన్యము, చీడపీడల యాజమాన్యము, పంట కోసేంత వరకు కూడా మెలకువలన్నింటి కూడా రైతులకు అవగాహన కల్పించడం అనేది జరుగుతుంది.